బ్యాక్ టు న్యూస్. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. శ్రీవారికి హనుమంత వాహన సేవ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఓవర్ టు యు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. స్వామివారు ఇవాళ ఉదయం హనుమంత వాహనంలో మాడ వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక హనుమంత వాహన విశిష్టత, అదేవిధంగా హనుమంత వాహనాన్ని భక్తులు దర్శించుకుంటే కలిగే సిద్ధి ఫలాలను వివరించడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఉన్నారు. స్వామి, చెప్పండి, హనుమంత వాహనంకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? హనుమంత వాహనాన్ని భక్తులు దర్శించుకుంటే కలిగే సిద్ధి ఫలాలు? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 3 సంవత్సరాలకు ఒకసారి సంభవించే ఈ నవరాత్రి ఉత్సవాలు స్వామివారి యొక్క భక్తులకు స్వామివారి అనుగ్రహం చేత కలిగే ద్విగుణీకృతమైన ఒక అనుగ్రహం. వెంటనే 2 బ్రహ్మోత్సవ వైభవాలు దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఈరోజు 6వ రోజు. నిన్న రాత్రి స్వామివారి యొక్క గరుడ వాహన సేవ చాలా వైభవంగా లక్షలాది మంది భక్తులు దర్శించి తరించారు. స్వామివారు హనుమంత వాహనంలో వేయించేస్తూ ఉన్నారు. మలయప్ప స్వామివారు ఆంజనేయ స్వామి భుజస్కంధాల మీద ఏకాంతంగా ధనుర్బాణాలతో కోదండరాముడిగా అలంకారమై వస్తూ ఉన్నారు. త్రేతాయుగంలో దుష్ట శిక్షణార్థం అవతరించిన మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా, వీరికి ఆంజనేయుడు బహిర్ప్రాణంగా సీతాన్వేషణ సమయంలో సీత ఉనికిని చెప్పి రాముల వారి ప్రాణాలు కాపాడతారు. యుద్ధంలో మూర్ఛిల్లిన లక్ష్మణస్వామిని కాపాడడానికి సంజీవిని పర్వతం తెచ్చి ఆయన్ను బ్రతికిస్తారు. ఆయన్ను బ్రతికించడం ద్వారా తిరిగి రాముడి యొక్క ప్రాణాలు కాపాడారు. అటువంటి 2 సార్లు ప్రాణదానం చేసిన మహాభక్తుడైన ఆంజనేయ స్వామిని పట్టాభిషేక సమయంలో అందరినీ సత్కరించేటప్పుడు హనుమంతునికి నేను ఇవ్వగలిగింది ఏమీ లేదు, ఒక్క ఆలింగనం తప్ప. ఆంజనేయ స్వామి నా బహిర్ప్రాణం, 6వ ప్రాణం అని శ్రీరామచంద్రమూర్తి మహాసభలో చెప్తాడు. అటువంటి ఆంజనేయ స్వామి మీద కలవ వెంకట నాయక, కలియుగంలో దేవుడు వెంకటేశ్వర స్వామి, త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా పూజలు అందుకొని ఈరోజు ఆ త్రేతాయుగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆంజనేయ స్వామి మీద విహరిస్తూ ఉన్నారు. ఈ దర్శనం చేసుకున్న భక్తులకు ఇహలోకంలో సమస్తమైన భయాలు నశించి స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి సూర్య భగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నారు కాబట్టి, వ్యాకరణ పండితుడు కాబట్టి ఆయన అనుగ్రహం చేత సకల విద్యా పారంగత కలుగుతుంది. స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల వారికి జీవితంలో సకలమైన సౌఖ్యాలు, అతి నమ్మకమైన సేవకులు దొరకడం మొదలైన వైభవాలన్నీ అనుగ్రహించబడుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి 9 రోజుల పాటు 16 వాహనాలు స్వామివారి భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇవే వాహనాలు ఏ ప్రాతిపాదికన నిర్ణయించారు? దీనికి ఆగమ శాస్త్రం సంబంధించి పరిగణలో తీసుకుంటారు. దీనికి వైఖానస ఆగమోక్తంగా బ్రహ్మోత్సవానుక్రమణిక అనే చాప్టర్లో మహర్షులు బ్రహ్మోత్సవాలను ఎలా నిర్వహించాలి అని చాలా విశదంగా చెప్పున్నారు. ఏ వాహనాలు వాడాలి, ఆ వాహనాల యొక్క లక్షణాలను శిల్పశాస్త్రానికి అనుగుణంగా ఎలా నిర్మించాలి, వాటి దర్శనాల వల్ల భక్తులకు కలిగే అనుగ్రహాలు ఎటువంటివి అని చాలా వివరంగా చెప్పున్నారు. ఆ వైఖానస ఆగమ శాస్త్రానికి అనుగుణంగానే మనకు శిల్పులు ఈ వాహనాలన్నీ నిర్మించి ఉన్నారు. స్వామివారు ఆ వాహనాల మీద వైభవంగా ఊరేగుతూ ఉంటారు. ఆ ఫలితాలు భక్తులకు అనుగ్రహించబడుతూనే ఉంటాయి. ఆగమ శాస్త్రబద్ధంగానే స్వామివారి వాహనాల ఊరేగింపు క్రమం కూడా నిర్దేశించి ఉంటుంది. అందుకు అనుగుణంగానే శ్రీవారు ఈ 9 రోజుల పాటు మాడవీధులు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ భక్తులు స్వామివారి వాహన సేవలను తిలకించుకుని సిద్ధి ఫలాలు లభిస్తాయని చెప్పి కూడా ప్రధాన అర్చకులు పేర్కొంటున్నారు. ఓటో హైదరాబాద్.